ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. సమ్మర్ ఎఫెక్ట్తో జిల్లాలో విద్యుత్ వాడకం పెరిగింది. గతేడాది కంటే ఈసారి విద్యుత్ డిమాండ్ 30% పెరిగిందని అంచనా వేస్తున్నారు అధికారులు. రానున్న 2-3 నెలల్లో ఎండల తీవ్రతతో కరెంటు వినియోగం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకు తగ్గట్టుగా పవర్ సప్లై చేసేందుకు చర్యలు తీసుకుంటుంది ఎన్పీడీసీఎల్. రాష్ట్రమంతటా ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 9 నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. రాత్రి ఉక్కపోత ఉంటుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎండల నుంచి ఉపశమనం కోసం ఫ్యాన్లు, ఏసీలపై ఆధారపడుతున్నారు పబ్లిక్. కూలర్లు ఉన్నవారు ఏసీలు, ఇంట్లో ఒక్క ఏసీ ఉన్నవారు 2-3 ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. వారం రోజులుగా వాతావరణంలో మార్పులు పెరిగాయని చెబుతున్నారు వరంగల్ వాసులు. ఫిబ్రవరి 1 నుంచే ఏసీలు వాడడం తప్పనిసరి అయిందంటున్నారు. సాధారణంగా ఏప్రిల్ 2వ వారం నుంచి ఏసీల అవసరం ఉండేదని, ఇప్పుడు ఫిబ్రవరి నుంచే ఏసీలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని, ఏసీల వాడకంతో కరెంటు బిల్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో 5 సర్కిళ్ల పరిధిలో 18,36,370 విద్యుత్ సర్వీసులున్నాయి. గృహ వినియోగదారులు 12,50,009, కమర్షియల్ 1,52,148, పరిశ్రమలకు 8,925, కుటీర పరిశ్రమలు 2,092, వ్యవసాయ సంబంధిత సర్వీసులు 3,92,879 ఉన్నాయి. హన్మకొండ సర్కిల్లో 48,42,084 సర్వీసులున్నాయి. జనగామలో 2,92,650, మహబూబాబాద్లో 3,39,848 ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో 3,03,46 సర్వీసులున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అండి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ తో కరెంటు ఎండలు బాగుండుట్లా ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. శివరాత్రి తర్వాత స్టార్ట్ కావాల్సిన ఎండలు ఫిబ్రవరిలో స్టార్ట్ అయినాయి. శివరాత్రి ముందే స్టార్ట్ అయినాయి. పొద్దున పూట బయటకు వస్తే కాస్త చలిగా ఉంటుంది, లోపల మాత్రం ఎండ బాగానే ఉంటుంది, ఉడకపోతే బాగానే ఉంటుంది. ఫ్యాన్ వేసుకుని వాళ్ళు ఇప్పుడు ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నారు. సమ్మర్ ఎఫెక్ట్ తో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరిలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి గత 4 రోజులుగా వరుసగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. 2024లో హన్మకొండ సర్కిల్లో ఫిబ్రవరి 7న 4.85 మిలియన్ యూనిట్లు వినియోగించారు. ఈసారి 5.058 మిలియన్ యూనిట్లు కరెంటు వాడారు. భూపాలపల్లిలో గతేడాది 11న 6.81 మిలియన్ యూనిట్లు ఉండగా 2025లో ఇదే రోజు 8.26 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. ఏసీలు అంటే కరెంటు బట్టి ఉంటుంది. కరెంటు ఉంటే ఏసీ నడిచే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల కరెంటు బిల్లు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. కరెంటు కూడా సరిగా వాళ్ళు 30 డేస్కి ఇవ్వకుండా 35-40 డేస్కి ఇవ్వడం వల్ల ఇంకా అడిషనల్గా మా మీద కరెంటు బిల్ అనేది మీద పడుతుంది. డిమాండ్కు తగ్గట్టుగా కరెంట్ సప్లై చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటోంది ఎన్పీడీసీఎల్. డిమాండ్ను బట్టి 33/11 kV సబ్స్టేషన్లలో అధిక సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 30 నుంచి 40% పైగా డిమాండ్ పెరిగినా ఎదుర్కొనేలా ప్రత్యేక ప్రణాళిక చేశామని చెప్పారు అధికారులు. అంటే సబ్స్టేషన్స్ లెవెల్లో పవర్ ట్రాన్స్ఫర్ ఎన్హాన్స్మెంట్ కానీ, అడిషనల్ పవర్ ట్రాన్స్ఫర్ పెట్టడం కానీ, సబ్స్టేషన్లో 11 kV ఫీడర్స్ కూడా ఓవర్లోడ్ అంటే లాస్ట్ టైం కంటే ఎట్లా 30% 40% ఇంక్రీజ్ అవుతుందని మేము అడిషనల్ ఫీడర్స్ కూడా చేసాము. ఈసారి సమ్మరు ఎటువంటి సమ్మర్ లోడ్స్ అయినా ఎదుర్కొంటే ప్రిపేర్ అయినాము. ట్రాన్స్ఫార్మర్స్ ఒక 403 ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పటికే ఐడెంటిఫై చేసిన ఓవర్లోడ్వి. అందులో 56 ట్రాన్స్ఫార్మర్స్ చార్జ్ చేశాము. రానున్న 2-3 నెలలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. సమ్మర్లో కరెంటు బిల్లుల గురించి ఆందోళనకు గురవుతున్నారు పబ్లిక్.